క్రీస్తునందు ప్రియులరా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలోని మరికొన్ని విషయాలను ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. 21వ అధ్యాయము 15వ వచనం నుండి, ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారమును కొలుచుటకై నాతో మాట్లాడు వాని యొద్ద బంగారు కొలకర ఉండెను. ఆ పట్టణము చచ్చౌకమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకరతో పట్టణమును కొలవగా దాని కొలత 780 కోసులైనది. దాని పొడుగును ఎత్తును వెడల్పును సమానముగా ఉన్నది. మరియు అతడు ప్రాకారమును కొలవగా అది మనుషుని కొలత చొప్పున 144 మూరలైనది. ఆ కొలత దూత కొలతయే. రాబోతున్నటువంటి పరిశుద్ధ పట్టణము నూతన యెరూషలేము గురించి కొన్ని విషయాలు నిన్నటి పాఠంలో మనం ధ్యానం చేశాం. అయితే అబ్బురపరిచేటువంటి కొన్ని విషయాలు, దాని యొక్క కొలతల గురించి యోహాను భక్తుడిగా రాస్తున్నాడు. పొడవు వెడల్పు ఎత్తు సమానంగా ఉంది. ఇది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. వాస్తవంగా ఒక పట్టణాన్ని పొడవును వెడల్పును మనం కొలవచ్చు, కానీ ఎత్తును మనం కొలవలేం. కానీ ఇక్కడ ఎత్తు కూడా సమానంగా ఉంది. అంటే ఇది తచ్చౌకముగా కనబడుతుంది అంటున్నాడు యోహాను భక్తుడు. అయితే ఇక్కడ కోసులు అని రాశారు తెలుగులో. ఇంగ్లీష్లో మనం గమనిస్తే ఫర్లాంగ్ అని ఉంటుంది. అంటే ఒక్కొక్క కోసు వచ్చేసి 660 అడుగులు దాదాపుగా. ఈ విధంగా లెక్కేస్తే 750 కోసులు అంటే 2220 కిలోమీటర్ల నుండి 2414 కిలోమీటర్ల దాదాపుగా 2220 to 2400 అప్రాక్సిమేట్లీ, దాదాపుగా మధ్యలో ఎగ్జాక్ట్గా. అంటే అన్ని కిలోమీటర్ల పొడవు, అన్ని కిలోమీటర్ల వెడల్పు, మరి ఎత్తు కూడా రాశారు. దీన్ని మనం వర్ణించలేకపోతున్నాం. ఎత్తు మరి మామూలుగా ఇదే పట్టణానికైనా ఇలా చూస్తే పైన మనకు ఆకాశమే కనపడుతుంది, కానీ ఎత్తు కూడా రాశారు. దేవుడు ఎంత అద్భుతకరంగా దీన్ని నిర్మించబోతున్నాడో మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో మొదటి వచనంలో, నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు అని రాస్తున్నాడు కదా. చాలా భౌగోళికమైన మార్పు మనం ఇక్కడ చూస్తాం. ఇప్పుడు కనబడుతున్న ఆకాశము మనకు కనపడదు. ఇప్పుడు కనబడుతున్నటువంటి భూమి కూడా మనకు కనపడదు. ఈ పరిశుద్ధ పట్టణము లేదా ఈ యొక్క నూతన యెరూషలేమును దాదాపుగా ఒక కొత్త గ్రహమే అని చెప్పాలి. ఎందుకంటే 2250 కిలోమీటర్ల పొడవు వెడల్పును కలిగి ఉంది. అంటే ఇప్పుడున్న యెరూషలేము చాలా చిన్నది. నాకు తెలిసి ఒక 125 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుందేమో ఆ సిటీ అంతా. అయితే దీంతో పోలిస్తే రాబోతున్నటువంటి నూతన యెరూషలేము చాలా 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 పెద్దది. ఇది ఒక గ్రహంలాగానే కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు భౌతికంగా నివసిస్తున్న ఇజ్రాయెల్ ప్రజలు మాత్రమే కాబట్టి ఆ యెరూషలేము చిన్నదిగా ఉంది. క్రీస్తు రాకడలో ప్రపంచమంతా ఆయన అంగీకరించి మారు మనసు రక్షణ పొందిన ప్రతివాడు అబ్రహాము కుమారుడుగా మార్చబడి, ప్రతివాడు కూడా ఆధ్యాత్మికమైన సున్నతి పొందిన ఇజ్రాయెల్గా మార్చబడతాడు కనుక ఆ సంఖ్య అది లెక్కకు మించింది కనుక ఇంత పెద్ద పట్టణాన్ని ఆయన సిద్ధపరుస్తున్నాడు. అబ్రహాము ఎంత గొప్ప ప్రవక్తనో కదా, ఎంత గొప్ప ముందు చూపు ఉన్నవాడో కదా. హెబ్రీ గ్రంథకర్త అందుకే రాస్తాడు 11వ అధ్యాయం 10వ వాక్యంలో, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. కేవలం అబ్రహాం మాత్రమే కాదు, అతని సంతతి వారి గురించి రాస్తూ, వీరందరూ ఆ వాగ్దాన ఫలం అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనం చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి పొందిరి. 16వ వచనం చూడండి. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారు దేవుడినని అనిపించుకున్నట్టుకు దేవుడు వారి గురించి సిగ్గుపడడు. ఎలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ ఈ నూతన యెరూషలేము పట్టణం గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు యెషయా గ్రంథము 65వ అధ్యాయం కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. యెషయా ప్రవక్త అద్భుతకరంగా ఇక్కడ ప్రవచిస్తున్నాడు. 65వ అధ్యాయంలో 17వ వచనం నుండి
17వ వచనం నుంచి మనము అధ్యాయం చివరి దాకా ధ్యానిస్తే కొన్ని సంగతులేమో 1000 ఏళ్ల పరిపాలనకు సంబంధించినట్టుగా ఉన్నాయి, మరికొన్ని నూతన యెరూషలేముకు సంబంధించినట్టుగా ఉన్నాయి. మీరు 17వ వాక్యం చూడండి. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరవబడును జ్ఞాపకమునకు రావు. మునుపటివి మరవబడును జ్ఞాపకమునకు రావు. పేతురు కూడా తన 2వ పత్రికలో 3వ అధ్యాయంలో 10వ వచనం నుంచి రాస్తున్నాడు యెషయా చెప్పిన మాటకు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గద్దించిపోవును, పంచభూతములు మికటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును, ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు వేండ్రముతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టచ్చు, దానిని ఆశతో అపేక్షించచ్చు. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. ఇప్పుడు మనం నివసిస్తున్నటువంటి ఈ ప్రపంచంలో మనం నివసించడానికి యోగ్యమైనటువంటి ఆధారములైనటువంటి అంశములన్నీ కూడా ఆకాశం కానీ భూమి కానీ పంచభూతములు అంటున్నాడు. ఇక ఏవి కూడా ఇవి కనిపించవు, అవన్నీ లయమైపోతాయి. అయితే క్రొత్త ఆకాశం క్రొత్త భూమి కోసం ఎదురు చూస్తున్నాం. మరి ఎవరు నివసిస్తారు అందులో అంటే నీతి మాత్రమే నివసిస్తుంది. యెషయా 51:16లో నేను ఆకాశములను స్థాపించినట్లును భూమి పునాదులు వేయినట్లును నా జనము నీవేనని సియోనుతో చెప్పునట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. ఇదివరకే ఆదికాండ 1వ అధ్యాయంలోనే దేవుడు సమస్తాన్ని సృష్టి చేశాడు కదా, భూమికి పునాదులు వేసి ఆయన భూమిని వేలాడదీశాడు కదా. యెషయా మళ్ళెందుకు ప్రవచిస్తున్నాడు అంటే ఇది ఖచ్చితంగా దేవుడు కలగజేయబోతున్న నూతన భూమి నూతన ఆకాశముకు సంబంధించినటువంటి ప్రవచనాత్మకమైనటువంటి వాగ్దానమై ఉన్నది. ఇక్కడ నా జనమైనటువంటి సియోను అని చెబుతున్నటువంటి మాట అక్షరార్థంగా ఇజ్రాయెల్కి సంబంధించింది, ఆత్మానుసారంగా అది మనందరికీ సంబంధించింది. అలాగే యెషయా గ్రంథం 65వ అధ్యాయంలో 19వ వచనాన్ని మనం చదివితే నేను యెరూషలేమును గురించి ఆనందించదను, నా జనులను గురించి హర్షించదను, రోదన ధ్వనియు విలాప ధ్వనియు దానిలో ఇకను వినపడదు. అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులుండరు, కాలము నిండని ముసలివారుండరు, బాలురు 100 సంవత్సరముల వయసు గలవారై చనిపోదురు, పాపాత్ముడు శాపగ్రస్తులకు వాడు సహితం 100 సంవత్సరములు బ్రతుకును. ప్రకటన 21:4లో మనం చూసాం కదా, ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయునని, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపోయినను వేదనైనను ఇక్కడ ఉండదు, అటువంటి మొదటి సంగతులు గతించిపోయాయని. ప్రకటన 7:16-17లో కూడా మనం చూస్తాం. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఎందుకంటే సూర్యుడు లేడు, ఇక చంద్రుడు లేడు, వెలిగేదానికి నక్షత్రాలు లేవు, ఆ పట్టణానికి గొర్రెపిల్లయే దీపముగా ఉంది కదా. తండ్రి చేత ఆశీర్వదించబడిన వారికి లోకము పుట్టినది మొదలుకొని సిద్ధపరచబడినటువంటి నిత్యరాజ్యం ఇది. ఇక ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 17వ వచనం 18వ వచనం. మరి అతడు ప్రాకారమును కొలవగా అది మనుష్యుని కొలత చొప్పున 144 మూరలైనది. ఆ కొలత దూత కొలతయే. ఆ పట్టణము ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను. పట్టణము స్వచ్ఛముగా స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, 2వది నీలము, 3వది యమునారాయి, 4వది పచ్చ, 5వది వైఢూర్యము, 6వది కెంపు, 7వది సువర్ణరత్నము, 8వది గోమేధికము, 9వది పుష్యరాగము, 10వది సువర్ణల సునీయము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. ఇదివరకే 12 గుమ్మముల గురించి మనం ధ్యానించినప్పుడు బైబిల్లోనే చాలా స్పష్టంగా రాశారు. ఆ 12 గుమ్మముల యొక్క వాటిపైన 12 గోత్రకర్తల పేర్లు రాయబడి ఉండటం. దాని పునాది నానా విధమైన రత్నములతో అలంకరించబడుతూ ఉంది. దాని 12 గుమ్మములు 12 ముత్యములు అని రాస్తున్నాడు. ఇప్పుడు నివసిస్తున్నటువంటి మనుషుల జీవితాల్లో మనం గమనిస్తే ఓ చిన్న ముత్యము లేదా రత్నము వారి చేతుల్లో అలంకారంగా ఉన్నప్పుడు అది గొప్ప ఘనతగా కనపడుతుంది. అయితే ఇక్కడ మనం గమనిస్తున్న ఈ పెద్ద ముత్యం రత్నములతో పునాదులు వేస్తున్నాడు, గుమ్మములను ముత్యములుగా ఉంచుతున్నాడు, ప్రహరీ గోడంతా నానా విధమైన రత్నములతో అలంకరించబడుతూ ఉంది. ఇది కూడా యెషయా ద్వారా దేవుడు ముందుగా ప్రవచనం ఇచ్చాడు.
యెషయా గ్రంథము 54వ అధ్యాయము 11వ వచనం మీరు చూడగలిగితే, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును, మాణిక్యములతో నీ కోట కొమ్మలను, సూర్యకాంతములతో నీ గుమ్మములు కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును, నీవు నీతి గల దానిపై స్థాపింపబడదు, నీవు భయపడనక్కర్లేదు, బాధించువారు నీకు దూరముగా ఉందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరికి రానే రాదు. ఇప్పుడు శరీర సంబంధమైన ఏ వేదన అయితే మనము అనుభవిస్తున్నామో, అది ఆకలి కావచ్చు, దప్పిక కావచ్చు, శత్రు భయం కావచ్చు, అనారోగ్యం కావచ్చు, పేదరికం కావచ్చు, మనల్ని కలవరపరిచి బాధపరిచే అంశాలు ఏవైతే ఉన్నాయో, ఏది మన కంటికి కనపడదు. నిత్యమైనటువంటి విశ్రాంతి. 12 గుమ్మములు 12 ముత్యములను రాస్తున్నాడే. నిర్గమకాండం 28వ అధ్యాయము 21వ వచనం మనం చూస్తే, యాజకుని యొక్క వస్త్రములో ఉన్న ఏఫోదు, అతని చెస్ట్ మీద కనబడుతున్నటువంటి ఆ పతకములో 12 రత్నములను దేవుడు ఇక్కడ ఉంచుతున్నాడు. ఆ రత్నములు ఇజ్రాయేళ్ల పేరులు గలవై వారి పేర్ల చొప్పున 12 ఉండవలెను. ముద్ర మీద చెక్కిన వాటి వలె వాటిలో ప్రతి వాని పేరు చొప్పున 12 గోత్రముల పేర్లు ఉండవలెను. ఇట్లు దేవుడు తన ప్రజలు కడగబడిన చక్కటి ముత్యములాగా ఉండాలని కోరుతున్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 45-46 వచనంలో కూడా యేసుక్రీస్తు ప్రభు చెబుతున్న ఉపమానంలో పరలోక రాజ్యం ఒక మంచి ముత్యంతో పోల్చబడింది కదా. ఇక ఈ దినపు పాఠాన్ని మనము ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 21వ వచనంతో మనం ముగించేద్దాం. దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. చిన్నప్పుడు ఎప్పుడో నేర్చుకున్న పాట నాకు జ్ఞాపకం వస్తుంది. ప్రియా యేసు రాజును నేను చూచిన చాలు, మహిమాల్లో ఆయనతో నేను వసించిన చాలు, బంగారు వీధులలో తిరుగుదుమని ఆ సండే స్కూల్ దినాల్లో నేర్చుకున్న పాట అప్పుడు ఆశ్చర్యం అనిపించింది. ఇప్పుడు ధ్యానిస్తుంటే స్పష్టంగా అర్థమవుతుంది. మరికొన్ని విషయాలు ఇదే అధ్యాయంలో రేపటి పాఠంగా మనం ధ్యానం చేద్దాం. దేవుడు మీకు తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ.